అందుతున్న బ్రేకింగ్ న్యూస్. ఈ నెల 8న సాయంత్రం 8 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడనుంది. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశం ఉండనుంది. ఈ సమావేశానికి ఇప్పటికే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు లేఖలు కూడా ఇవ్వనున్నారు ఎన్డీఏ పక్ష నేతలు. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపికృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ గోపి, ప్రధానిగా మళ్ళీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది, డేట్ కూడా ఫిక్స్ అయింది. ఈ రోజు మద్దతు లేఖలు కూడా ఎన్డీఏ పక్ష నేతలు ఇవ్వబోతున్నారు. సో ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది? వరుసగా కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా వరుసగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అత్యధికంగా 16 ఏళ్ల పాటు భారతదేశానికి ప్రధానిగా పనిచేశారు, మొదటి ప్రధాని. సో ఆ తర్వాత వరుసగా 3 సార్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా ఇటు నరేంద్ర మోడీ రికార్డుకి ఎక్కబోతున్నారు. ఈ జూన్ 8వ తేదీ రాత్రి 8 గంటలకి ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి ప్రధాని చేత మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. సో ఆ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన చర్చించేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఈరోజు సమావేశం కాబోతున్నాయి. ప్రధాని మోడీ నివాసంలో సాయంత్రం 4 గంటలకి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలంతా కూడా భేటీ అవుతారు. సో ప్రభుత్వ ఏర్పాట్లో భాగంగా ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది కాబట్టి సో ఎన్డీఏలో ఇప్పుడు పూర్తి స్థాయి మెజార్టీ 272 మ్యాజిక్ ఫిగర్ బీజేపీ చేరుకోలేకపోయింది. 240 స్థానాలు మాత్రమే సొంతంగా సాధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు టీడీపీ అలాగే జేడీయూ మద్దతు చాలా కీలకంగా మారింది. కాబట్టి సో ఇప్పుడు టీడీపీ జేడీయూ కేంద్ర మంత్రుల జాబితాలో ఎక్కువ సంఖ్య ఈ పార్టీలకి దక్కే అవకాశం ఉంది. అలాగే ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అప్నాదల్ అలాగే హిందుస్థాన్ అవామ్ మోర్చా అలాగే లోక్ జనశక్తి పార్టీ ఇటు శివసేన ఏక్నాథ్ షిండే వర్గం వీరు కూడా కేంద్ర మంత్రులు అడిగే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశం పైన సాయంత్రం 4 గంటలకి ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో చర్చ జరగబోతుంది. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తూ తమ పార్టీల మద్దతు లేఖను కూడా ముఖ్యంగా రాష్ట్రపతికి ఇవ్వబోతున్నారు. సో ముహూర్తం అయితే ఖరారైంది. జూన్ 8న మరోసారి భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరబోతోంది.